హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ సంక్రాంతికి మీ యొక్క లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఓకే చూద్దామా. మీ యొక్క కెరీర్లో కానీ రిలేషన్లో కానీ ఎలాంటి మార్పులు అనేది రాబోతుందో చూద్దామండి. టూ ఆఫ్ వ్యాండ్స్ అండ్ త్రీ ఆఫ్ వ్యాండ్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ ది చైరోట్ అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. ఓకే అండి, చాలా అంటే చాలా బాగా కార్డ్స్ అయితే పడ్డాయి. టూ ఆఫ్ హ్యాండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకున్న రిలేషన్ కానీ లైక్ మీరు అనుకున్న బిజినెస్ కానీ ఏదైనా కానీ ఎక్స్పెండ్ చేసుకోవాలి. ఎలా ఎక్స్పెండ్ చేయాలి, దాన్ని విస్తరించడం ఎలాగా, దాన్ని గ్రోత్ ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట. ఒక రిలేషన్ పరంగా అయినా కెరీర్ పరంగా అయినా మీ సిచ్యువేషన్ ఏంటంటే దాన్ని స్టార్ట్ చేయాలి. దాన్ని స్టార్ట్ చేయాలంటే నాకు ఎలాంటి సోర్స్ కావాలి అంటే ఒక ఫీలింగ్, ఒక పర్సన్ మీద మీకు ఒక ఫీలింగ్ పెంచుకోవాలన్నా లేకపోతే మీ యొక్క జాబ్లో గ్రోతింగ్ అని ఎలాగ నేను నిలబడాలి, ఎలా నేను స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి ఒక థాట్లో అయితే ఉన్నారనమాట. అలాగే దాన్ని ఎలాగా స్ప్రెడ్ చేయాలి చూడండి. త్రీ ఆఫ్ వ్యాండ్స్ అనమాట ఇక్కడ. ఇది టూ ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ టూ వ్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాండ్స్ త్రీ అని దాన్ని ఎక్స్పెండ్ చేసుకోవడం ఎలాగా. మీ యొక్క రిలేషన్లో అయితే మీరు దాన్ని లైఫ్ లాంగ్ దాన్ని ఎలాగా తీసుకెళ్ళాలి, లేకపోతే బిజినెస్ లాగానైతే మీరు ఒక దాన్ని డెవలప్ ఎలా చేయాలి, డెవలప్ నుంచి ఆలోచిస్తున్నారు. మీరు ఒక పర్సన్తో రిలేషన్లో ఉండి దాన్ని డెవలప్ చేసుకోవాలా అని అనుకునే వాళ్ళకి కానీ లేకపోతే మీరు ఒక కెరీర్ స్టార్ట్ చేయాలా అనుకుని స్టాండ్ తీసుకొని నిలబడ్డ వాళ్ళకి కానీ ఈ సంక్రాంతి తర్వాత మంచిగా మీకు కలిసి వస్తుంది అండి. యూనివర్స్ మీకు పంపిస్తున్న గైడెన్స్ అండి ఇవి. అలాగే ఒకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మనీ పరంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు బిజినెస్ మీరు ఏదైనా చేయాలనుకుంటే, బట్ కానీ ఆ సేమ్ టైంకి మీకు అందుతుంది. ఓకేనా, మీరు బాధపడే అంత సిచ్యువేషన్ అయితే లేదండి. కొంచెం రిస్కీ ఫేస్ చేసిన నెక్స్ట్ ఏంటంటే మీకు ఆ ఒక అమౌంట్ కానీ లైక్ మీ పర్సన్ మిమ్మల్ని ఏమైనా కొంచెం లైక్ ఇబ్బంది పెట్టిన మీ యొక్క దాంట్లో మీరు వెళ్ళి కాంప్రమైజ్ చేసుకోండి. ఓకే, రిలేషన్ పరంగా అయితే కాంప్రమైజ్ చేసుకుంటే దానికి మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. లైక్ చూడండి, ఇది చైరట్ వచ్చిందనమాట. మీరు అక్కడే కూర్చుని చేస్తే వర్క్ అవ్వదు. మీరు బయట ప్రపంచాన్ని చూడండి. బయట ప్రపంచం తర్వాత మీ యొక్క మీ యొక్క రిలేషన్ కానీ మీ యొక్క జాబ్ కానీ కెరీర్ కానీ స్టార్ట్ చేయండి. మంచిగా స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న సక్సెస్ అయితే మీకు వస్తుంది. చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. ఇది రేర్గా పడే కార్డు. లైక్ ఈ కార్డ్ ఏంటంటే మన యొక్క గోల్ని కంప్లీట్ చేయడం కానీ లేకపోతే మన యొక్క రిలేషన్ని మంచిగా సక్సెస్ అయ్యి ఆ వేలో వెళ్ళడం కానప్పుడు ఈ కార్డ్ అయితే మనకు పిక్ అవుతుంది అనమాట. సో లైక్ మీరు మీ యొక్క ఎనర్జీస్కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఎనర్జీస్కి ఇవి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. బట్ ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఈ మకర సంక్రాంతి తర్వాత ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క విధంగా టర్న్ అవుట్ అవుతుంది. అంటే ఈ వీడియోలో మన ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ చాలా మంచిగా టర్న్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. కాకపోతే మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకే, మీ కెరీర్ తర్వాత మీరు ఫోకస్ చేయండి. ఆ ఒక రిలేషన్ కానీ లైక్ ఆ ఒక బిజినెస్ని కానీ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పెండ్ చేసుకోవాలని దాని గురించి స్టాండ్ తీసుకోండి. ఓకే, అలాగే మనకు ఈ సంక్రాంతికి ఏంజల్స్ ఏం గైడెన్స్ పంపుతున్నాయి చూద్దాం. ఓకే, జంపింగ్ కార్డ్ పడిందండి. నో నీడ్ టు వర్రీ అంటండి. మీరు ఏదైనా గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి ఏంజల్స్ అయితే గైడ్ చేస్తున్నాయండి. ఓకే, లుక్ ఫర్ రేసింగ్ మీ యొక్క లైక్ మీ యొక్క స్టామినాని మీరు తెలుసుకోండి. మీ యొక్క విధానం, మీ యొక్క వెళ్ళే వేని మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ టు యువర్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మీ మనసు ఏది చెప్తుందో, మీ యొక్క హార్ట్ అయితే ఏది చెప్తుందో అదే వినండి. బ్రెయిన్ అంటే మనకు ఏంటంటే బ్రెయిన్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. బట్ మీకు ఒక కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే మీరు ఏది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో మీ మనసు చెప్పే మాట మీరు వినేటట్లయితే మీ మనసు చెప్పే మాట మీరు వినండి. మీ యొక్క ఇన్స్టిట్యూషన్ని లిజన్ చేయండి అని చెప్పేసి ఏంజల్స్ అయితే గైడ్ చేస్తున్నాయండి. రొమాన్స్ అలాగే మీ లైఫ్లో ఒక రొమాన్స్ అనమాట. అంటే మీరు అనుకున్న ఆ రొమాన్స్ కాదండి, లైక్ లైఫ్ అనేది ఒక రొమాంటిక్గా టర్న్ అవబోతుంది అని చెప్పేసి ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయి. కాకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ చేయండి. నమ్మకం అనేది మీ లైఫ్లో పెట్టండి. మీరు నమ్మిన తర్వాత మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఏంజల్స్ గైడ్ చేస్తున్నాయండి. ఇట్స్ హ్యాప్ టు యూ అంటే మీరు కోరుకున్న
గోల్కి మీరు రీచ్ అవుతారు, అంటే ఒక హై పొజిషన్కి కనెక్ట్ అవుతారు. మీరు ఒక రిలేషన్ పరంగా ఉన్న ఒక రిలేషన్ని ట్రస్ట్ చేయండి, మీ రిలేషన్ని ట్రస్ట్ చేయండి, మీకు మీ పర్సన్కి మధ్య రొమాన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఒక లవ్ ఫీలింగ్ అనేది కలగబోతుంది. లైక్ ఆ రిలేషన్లో మీరు అనుకున్న దానికి వెళ్తారు. ఓకేనా. ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేసి దాంట్లో ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఒకవేళ ప్రపోజ్ చేస్తుంటే మీరు ఎంగేజ్మెంట్ ఆర్ ఏదైనా కానీ ఆ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఏంజల్స్ అయితే గైడ్ చేస్తున్నాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద, టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ రెస్పాండ్ అవుతానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.